Hi, this is Vamshi Dande from JVS IT. మన టాపిక్ ఈ రోజు వచ్చి సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ అని గూగుల్లో కొట్టగానే మనకి చాలా సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్. సపోజ్ ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ లో ఈ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఈ షేప్స్ ని మనం డిజైన్ చేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ షేప్స్ ని ఎడిట్ పాయింట్స్ అనే ఒక ఆప్షన్ ఉండేది. అది 2021 వర్షన్స్ లో ఉంటాయే కానీ లోయర్ వర్షన్ లో ఉండదు. ఓకే, అది యాక్టివేట్ అవ్వదు. కానీ మనం ఇక్కడ బేసిక్ గా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మనకున్న షేప్స్ తో మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను. సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన స్టైల్స్ కానీ ఇక్కడ మన పేజ్ లేఅవుట్స్ కానీ ఇక్కడికి వచ్చేసరికి పేజెస్ లో కూడా మార్జిన్స్ కానీ ఓరియంటేషన్స్ కానీ ల్యాండ్స్కేప్ లో కావాలి. సర్టిఫికేట్ చూస్తున్నారు కదా, ఎలా కావాలంటే అలా. సర్టిఫికేట్ ఇది ఎక్కడ ఉంది, ల్యాండ్స్కేప్ లో ఉంది కదా, ఇది కూడా ల్యాండ్స్కేప్ లో కావాలి అని మనం ఇక్కడ ఇవ్వచ్చు. మార్జిన్స్ లో కూడా కస్టమ్ మార్జిన్స్ అని చెప్పి మన సైజెస్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఇద్దాము. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి సైజ్ స్టైల్స్ కాలమ్స్ ఈ విధంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళి నాకు కావాల్సిన స్టైల్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సిన షేప్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ అని తీసుకున్నాను. దీన్ని నేను మూవ్ చేయగలుగుతానా, చేయలేను. ఎప్పుడైనా సరే ఎక్కడికంటే అక్కడికి నేను మాన్యువల్ గా మూవ్ చేయగలుగుతానా, మూవ్ చేయలేను. ఎందుకంటే ఇది ఎడిట్ టెక్స్ట్ అన్నమాట. ఇది అలా కాకుండా ఎప్పుడైనా సరే మనం ఇన్సెట్ లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ లో ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను సర్టిఫికేట్ అని తీసుకున్నాను. సర్టిఫికేట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి నేను హోమ్ లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీ స్టైల్స్ ని ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాను. నాకు ఎలాంటి స్టైల్ కావాలంటే అలాంటి స్టైల్ వస్తుందా. మరి సర్టిఫికేట్ అని ఒక మోడల్ గా ఒక టెక్స్ట్ అనేది తీసుకొని ఇక్కడ నేను మూవ్ చేయగలుగుతున్నాను లేదా చెప్పండి. సో ఎలా కావాలంటే అలా తీసుకున్నాను. వస్తుందా. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఫార్మాట్ ట్యాబ్ లో యాక్టివేట్ అయ్యిద్ది. సెలెక్ట్ చేసుకొని అలైన్ సెంటర్, అలైన్ రైట్, అలైన్ సెంటర్. సర్టిఫికేట్ అయిపోయింది. దీన్నే డూప్లికేట్ చేసుకోవాలి. చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ డి రాసుకోండి. కంట్రోల్ డి డూప్లికేట్. So control D duplicate. సో డూప్లికేట్ చేశాను. బాగానే ఉందా. సో డూప్లికేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ స్టైల్స్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకుని ఎలా అంటే అలా ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అంటే సేమ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ని డూప్లికేట్ చేశాను. కానీ మనకి ఇక్కడ ఏముంది, ఆఫ్ అచీవ్మెంట్. ఇక్కడికి వచ్చి ఆఫ్ అని పెట్టి అచీవ్మెంట్ ఇలా తీసుకున్నాను. సో దీన్ని కూడా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని సెలెక్ట్ చేసి తగ్గించుకొని దీనికి ఎలా కావాలంటే అలా మనం ప్లేస్ చేస్తున్నాం. నిజమా లేదా. సో దీనికి టెక్స్ట్ ఫార్మాట్ మారుద్దాం, మన ఇష్టం, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వచ్చిందా. ఈ మొత్తాన్ని నేను చేంజ్ కేస్ చేస్తున్నాను. షిఫ్ట్ F3 తెలుసుగా, ఆల్రెడీ చెప్పాను. షిఫ్ట్ F3 అచీవ్మెంట్ చేంజ్ కేస్, అప్పర్ కేస్ లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కి, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్ కి. ఈ విధంగా నేను సైజెస్ ని తగ్గించుకోవచ్చు. వన్స్ తగ్గించుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను, ఇలా ఇక్కడ పెట్టుకుందాం సార్. సో ఈ రెండు సమానంగా ఉన్నాయి చెప్పండి. ఈ రెండు సెంటర్కి ఉన్నాయా, లేదు. షిఫ్ట్ పట్టుకొని దాన్ని ఇలా క్లిక్ చేసి ఎప్పుడైనా సరే ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి అలైన్ సెంటర్, వచ్చిందా.
సెలెక్ట్ చేసుకొని అలైన్ సెంటర్, సెలెక్ట్ చేసుకొని అలైన్ సెంటర్. సార్ అంతా బాగానే ఉంది. దిస్ సర్టిఫికేట్ ఇస్ ప్రౌడ్లీ ప్రజెంటెడ్ టు. ఈ రెండు బాగానే ఉన్నాయి కదా, ఈ రెండింటిని నేనేం చేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఒక బ్యాచ్ లాగా క్రియేట్ చేస్తున్నాను. బ్యాచ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఇన్సెట్ లోకి వెళ్ళాను, ఇందులోకి వచ్చి షేప్స్ తీసుకున్నాను. షేప్స్ లో నాకు ఇక్కడ చాలా బ్యాడ్జెస్ ఉన్నాయి, చూడండి చాలా స్టైల్స్ ఉన్నాయి. క్లిక్ చేసి నాకు కావాల్సిన ఒక బ్యాడ్జ్ ని క్రియేట్ చేశాను. ఓకే, కలర్ లోకి వచ్చి నాకు కావాల్సిన బ్లూ కలర్ తీసుకున్నాను. గుడ్, బాగుంది. సెలెక్ట్ చేసుకొని దీని యొక్క స్ట్రోక్ చూసారా చుట్టూరు, ఆ స్ట్రోక్ అవుట్లైన్ ని తీసేశాను. దీన్ని కాపీ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. కంట్రోల్ డి డూప్లికేట్. అలాగే షేప్ ఫిల్ లో దీని యొక్క షేడ్ ని కొద్దిగా తగ్గించాను. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని తగ్గించి దీన్ని సెలెక్ట్ చేసి అలైన్ లో సెంటర్, అలాగే మిడిల్ వచ్చిందా. మళ్ళీ కంట్రోల్ డి డూప్లికేట్ చేసి దీంట్లో మళ్ళీ షేడ్ ని కొద్దిగా తగ్గించాను. షేడ్ ని తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ మూడింటిని సెలెక్ట్ చేసి అలైన్ సెంటర్, అలైన్ మిడిల్. షిఫ్ట్ పట్టుకొని ఇంకొద్దిగా తగ్గించాను. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే ఇక్కడ ప్రొపోర్షనల్ స్కేలింగ్ జరిగింది. సో సెలెక్ట్ చేసుకొని షేప్ ఫిల్ లో ఇలా ఒక స్టార్ మార్క్ ఇచ్చాను. బ్రాండ్ అని ఉంది. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఇక్కడ దీన్నే డూప్లికేట్ చేసి నాకు కావాల్సిన 2025 ఓకే బెస్ట్ 2025 అని ఒక టెక్స్ట్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. మనం ఇన్సెట్ లో టెక్స్ట్ బాక్స్ తీసుకుంటామో అప్పుడు దాని వెనకాల ఆటోమేటిక్ ఏమొచ్చింది, వైట్ కలర్ వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ లో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫార్మాట్ లో షేప్ ఫిల్ నో ఫిల్ చేస్తున్నాను. షేప్ ఫిల్ నో ఫిల్ చేస్తున్నాను. దీనికి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి ఇది ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. సెలెక్ట్ చేసుకొని హోమ్ లో దీన్ని లైన్ టు లైన్ స్పేసింగ్ లో 1 పెడితే 1, ప్లస్ కి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ సైజ్ తగ్గిస్తున్నాను. తగ్గించేసి నాకు దీన్ని ఎక్కడ కావాలో చిన్న చేసుకుంటున్నాను. చుట్టూ బ్లాక్ స్ట్రోక్ ఏంటి సార్, దాన్ని అవుట్లైన్ అంటారు. మళ్ళీ ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ ఏం చేస్తున్నాను, నో అవుట్లైన్. సో టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి 48 కాస్త నేను 40 ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా, ఫిట్ అయిందా లేదా? సో సెలెక్ట్ చేసి నీట్ గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూసినంత ఈజీ కాదు, మళ్ళీ మీరు చేయాలి. ఓకే, అసలు అంతా బాగానే ఉంది. అసలు ఇది దేనికి సంబంధించింది, ఇలా పక్కన పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని జేవిఎస్ ఐటి మన ఇన్స్టిట్యూట్ పేరు కూడా రాయాలి కదా, సెలెక్ట్ చేసి ఇలా ప్లేస్ చేశాను. సెలెక్ట్ చేశాను, బాగానే ఉంది. దీని బ్యాక్ సైడ్ ఉన్న ఫార్మేట్ లో షేప్ ఫిల్ వచ్చేసరికి నో ఫిల్ పెడుతున్నాను. షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ఇస్తున్నాను. వీటికి కూడా ఏం చేస్తున్నాను, షేప్ అవుట్లైన్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసి ఫార్మాట్ ట్యాబ్ లో నో అవుట్లైన్ ఇస్తున్నాను. దీనికి కలర్ కావాలి అంటే షేప్ ఫిల్ లో హోమ్ లో టెక్స్ట్ ఫిల్ లో ఇదే కదండి, దీనికి బ్లాకే ఇస్తున్నాను. బాగుంది. దీనికి కూడా నేనేం చేస్తున్నాను, ఇచ్చాను. దీనికి నేనేం చేస్తున్నాను, కలర్ లో ఇలా ఇస్తున్నాను. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ది సర్టిఫికేట్ ఇస్ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్. దీనికి ఒక స్ట్రోక్ కావాలి, సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సెట్ లోకి వెళ్ళాను. షేప్స్ లో ఉంటాయి. షేప్స్ లో ఏదో ఒక అదే షేప్ రావాలని రూల్ ఏం లేదు. మనకు కావాల్సిన ఏదో ఒక షేప్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి నాకు కావాల్సిన షేప్ ని క్రియేట్ చేశాను. ఇందులో షేప్ ఫిల్ లో నాకు కావాల్సిన గ్రేడియంట్స్ ఏదైనా ఉన్నాయేమో చెక్ చేశాను. బాగుందా? సో గ్రేడియంట్ ప్రతిసారి సాలిడ్ కలర్స్ కాకుండా నేనేం చేస్తున్నాను, ఒక గ్రేడియంట్ తీసుకొని షేప్ అవుట్ లైన్ కూడా ఒక ఎల్లో కలర్ దగ్గర నుంచి ఒక బ్లూ కలర్ లో దానికి ఆ వెయిట్ ని కూడా కొద్దిగా పెంచుతూ వచ్చాను. ఇది వెళ్ళచ్చా? సో దీన్ని కూడా డూప్లికేట్ చేసి కంట్రోల్ డి డూప్లికేట్ చేసి ఈ డూప్లికేట్ నేను ఏం చేస్తున్నాను, దీని మీదకి ప్లేస్ చేశాను.
కానీ దీని వెనకాల ఉన్నది ఏమవుతుంది మనకి ఫార్మాట్ లో షేప్ ఫిల్ నో కలర్ పెడితే ఇలా వచ్చింది. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇంతవరకు ఈ స్ట్రిప్ ని డ్రాగ్ చేసి దిస్ సర్టిఫికేట్ ఈస్ ప్రౌడ్లీ presented అని ఇచ్చి సైజ్ ని తగ్గిస్తున్నాను. ఓకే, అన్నిటిని షిఫ్ట్ F3 ఏం చేస్తున్నాను, చేంజ్ కేస్ బిగ్ లెటర్స్ ని స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. టెక్స్ట్ యారో సింబల్స్ తో ఇలా ప్లేస్ చేసుకొని టెక్స్ట్ ని వైట్ కలర్ ఇచ్చి ఇలా ఇచ్చాను. అంతా బాగుంది. ఇక్కడ మరి ఎవరికి నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు అనేది తెలియాలి కదా. సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ దాన్ని కొద్దిగా ఫాంట్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండేటట్టు ఈ విధంగా సైజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. వచ్చిందా? ఇదే కదా. సో దీన్ని ఒక ఇన్సెట్ లోకి వెళ్ళి ఒక లైన్ తీసుకున్నాను. షేప్స్ లో ఒక లైన్ తీసుకొని ఇలా ఒక లైన్ ని డ్రాగ్ చేశాను. సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా ఒక స్టైల్ గా ఏదైనా ఒక షేప్ ఇవ్వండి సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక షేప్ ని ఈ విధంగా డ్రాగ్ చేశాను. ఎలా? సో ఇక్కడికి వచ్చేసరికి దాని యొక్క షేప్ ఫిల్ లో గ్రేడియంట్స్ తీసుకొని నాకు కావాల్సిన గ్రేడియంట్స్ ని ఈ విధంగా తీసుకున్నాను. షేప్ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ని నో అవుట్లైన్ కింద తీసుకున్నాను. దీన్ని డూప్లికేట్ చేయాలి కాబట్టి దీన్ని కంట్రోల్ డి డూప్లికేట్ చేసి దీనికి షేప్ అవుట్లైన్స్ లో నాకు కావాల్సిన షేప్ ఫిల్ లో కావాల్సిన పిక్చర్ గ్రేడియంట్స్ ఏమైనా ఉన్నాయేమో మారుస్తూ నాకు కావాల్సిన గ్రేడియంట్ స్టైల్స్ ని మారుస్తున్నాను. మార్చినా లేదా? అండ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి డూప్లికేట్ చేశాను. ఈ విధంగా ఒక స్టైల్ ని క్రియేట్ చేశాను. చేసి ఇప్పుడు ఎలా ఉంది? ఒక షేప్ లాగా ఉందా లేదా? ఒక స్టైల్ గా. సో కొద్దిగా డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసే విధానం ఇది. సో ఈ ఫాంట్ కాకుండా ఇంకేదైనా ఫాంట్స్ మనం పెట్టచ్చా? మన ఇష్టం. ఏ ఫాంట్స్ పెట్టినా కూడా దానికి తగ్గట్టుగా ఫాంట్స్ ని మనం క్రియేట్ చేసుకునే విధానాన్ని తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి చాలా ఫాంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆ ఫాంట్స్ ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం, మనకు కావాల్సిన ఫాంట్స్ ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ కావాలి. చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో? స్క్రిప్ట్ ఫాంట్స్ చూసారా? ఇలా మనం ఎలాంటి ఫాంట్స్ కావాలనేది తీసుకొని క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ అనేది ఒక బేస్ ఆఫ్ లైన్ మాత్రమే. ఒక బేస్ ఆఫ్ లైన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి అవుట్లైన్ యొక్క కలర్ ని డార్క్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని ఇలా లాగితే కిందకి అదే ఫార్మేట్ లో ఇక్కడికి వస్తాయి. లేదా కంట్రోల్ డి అన్నా కూడా డూప్లికేట్ అవుతాయి కదా. సో ఈ విధంగా మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫార్మాట్స్ అయినా సరే, ఎలాంటి స్టైల్స్ అయినా సరే మనం ఇచ్చుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కలర్ ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫార్మాట్ లో ఫిల్ లో నో ఫిల్ ఇస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన హోమ్ లో నాకు కావాల్సిన డిఫరెంట్ స్టైల్స్ ఏమైనా ఉన్నాయేమో క్లిక్ చేసి ఇలా నేను సైజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. వన్స్ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫార్మాట్ ట్యాబ్ లో షేప్ అవుట్లైన్స్ లో వెయిట్ ని కొద్దిగా పెంచుతూ దాని యొక్క షేప్ అవుట్లైన్ కలర్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో దీన్ని
సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి కింద కొంత డేటాని తీసుకోవాలి. ఇక్కడ సో డేటాని తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్తున్నాను, నేను మళ్ళీ ఇక్కడ డేటాని ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో ర్యాండ్ అని చెప్పి ఈ విధంగా తీసుకున్నాను. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కాపీ చేశాను. అదే మనకున్న డాక్యుమెంట్ లోకి పేస్ట్ చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కావాలి. ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను, ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్ వచ్చిందండి. సో నాకంటూ ఒక డెసిగ్నేషన్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి దీన్ని డూప్లికేట్ చేసుకొని నాకున్న డెసిగ్నేషన్ ని ఇక్కడ ఈ ఫార్మాట్ లో సెలెక్ట్ చేసుకొని ఎంఎస్ ఆఫీస్ ట్రైనర్ అంతే కదా, ఆ డెసిగ్నేషన్ అదే కదా. సో నాకు కావాల్సిన డెసిగ్నేషన్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు సో ఇలా సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. టెక్స్ట్ మనకి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ ఏం పెట్టాలి, నో. అప్పుడు ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న అవుట్లైన్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ముందు కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకొని డెస్క్టాప్ లో దీనికి సర్టిఫికేట్ 1 అని ఒక డాక్యుమెంట్ ని సేవ్ చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అయిందా. సెలెక్ట్ చేయగానే డేట్ ఎక్కడ ఉంది, ఏదైనా ఒక టెక్స్ట్ ని తీసుకొని డూప్లికేట్ చేయండి. డేట్ ఇలా ఒక డేట్ అని ఇచ్చేసి కింద ఒక లైన్, సో ఈ లైన్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకోవాలి. ఈ లైన్ ని షిఫ్ట్ పట్టుకుంటే చిన్నదిగా చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని ఇలా చిన్నదిగా తీసుకొని ఇలా తగ్గిస్తున్నాను. షిఫ్ట్ పట్టుకుంటే కాకుండా నార్మల్ గా అయితే తగ్గించండి. ఇలా డేట్ తీసుకొని ఈ విధంగా తగ్గించి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీన్ని టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బ్లాక్ ని ఇక్కడ ప్రజెంట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటికన్నా కిందకి ఇలా ప్లేస్ చేయండి. సో ఇక్కడ డేట్ అయిపోయినప్పుడు మరి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ డేట్ పెట్టండి, ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వండి. లేదా మరి ఇక్కడ ఏం రావాలి, సిగ్నేచర్ కావాలి. సిగ్నేచర్ ఎక్కడ ఉండిద్ది, గూగుల్లోకి వెళ్ళి సిగ్నేచర్ పిఎన్జి డౌన్లోడ్. ఆల్రెడీ ఎవరైనా సిగ్నేచర్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా, ఆ సిగ్నేచర్స్ తీసుకొని వచ్చి జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ విజిట్ అని పిఎన్జి ఫార్మాట్ అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ లేకుండా వచ్చింది. క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఇక్కడ వెరిఫై చేయమంటుంది TQL. సో ఆటోమేటిక్ ఇక్కడ డౌన్లోడ్ అయింది. అది ఇక్కడ డౌన్లోడ్స్ లో ఇక్కడ డౌన్లోడ్స్ లో ఇక్కడ ఉండిద్ది. దీన్ని డెస్క్టాప్ మీదకి నేను రైట్ క్లిక్ కట్ అని పెట్టి కట్ చేసేసాను. కట్ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటున్నాను. వచ్చిందా. సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేయండి. ఈ సిగ్నేచర్ దగ్గరికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, ఇన్సర్ట్ లో పిక్చర్ లోకి వెళ్తున్నాను. డెస్క్టాప్ మీద ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇది మూవ్ అవ్వాలంటే కంపల్సరీ టెక్స్ట్ ర్యాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకొని దీని యొక్క సైజ్ ని ఆల్మోస్ట్ తగ్గించుకొని దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఆ సిగ్నేచర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను. అర్థమైందా. సో డేట్ ఏ డేట్ కావాలి అనేది చెక్ చేసుకొని మనం ఒక ఆ డేట్ అనేది ఇక్కడ వేసుకుంటాం. ఈజీగా ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉండండి. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన లైన్స్ ఇవన్నీ కిందకి మూవ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే, ఈ విధంగా మీరు ఒక సర్టిఫికేట్ ని డిజైన్ చేసి నాకు చూపించండి.
కంట్రోల్ సేవ్. దీన్ని అవుట్పుట్ పంపాలి అంటే ఫైల్ లోకి వెళ్ళి ప్రింట్ లోకి వెళ్ళి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉండిద్ది. ఓకే చేసి ఇక్కడ పీడిఎఫ్ ని సేవ్ చేసుకోండి. డెస్క్టాప్ లో సర్టిఫికేట్ ఇక్కడ 1 ఉంది కదా, 1.pdf సర్టిఫికేట్ 1.doc డాక్ ఎంఎస్ వర్డ్ ఫైల్, ఇది ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ ని సేవ్ చేసుకోండి. ఫైల్ ప్రింట్, ఇక్కడికి వచ్చి ప్రింట్ లో ఓకే సర్టిఫికేట్ ఇక్కడ ఉంది. ఇలా చేసి నాకు చూపిస్తారు, మరి చేసి నాకు చూపించి మొత్తం నీట్ గా నాకు అవుట్పుట్ చూపిస్తుంది. ప్రాక్టీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.